ప్రస్తుతం టాలీవుడ్ అంతా కూడా 'కల్కి' రిలీజ్‌తో కళకళలాడుతుంది. సో, ఈ టైంలో మనకి కొన్ని కొత్త అప్డేట్స్ అనేవి మాత్రం వచ్చాయి. అయితే ఈ బాధ్యతను నిలబెట్టుకోవాల్సిన అంశం కన్నప్ప పైన ఉంది నంబర్ 1 చెప్పుకోవాలంటే. ఎందుకు అంటే ఆల్రెడీ 'ప్రభాస్‌ని' కన్నప్పలో ఒక క్యామియో రోల్‌లో చూపిచ్చారు కాబట్టి ఇప్పుడు 'ప్రభాస్' స్థాయి అమాంతం పెరిగిపోయింది 'కల్కితో'. అంటే పాన్ ఇండియా లెవెల్‌లో తన సత్తా ఏంటో చూపించుకున్నాడు. సో, దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా సరే కన్నప్ప టీమ్ పైన ఉంది. సో, వాళ్ళు ఇంకా జాగ్రత్తగా వీఎఫ్ఎక్స్ మీద శ్రద్ధ పెట్టి తీస్తారని అనుకుందాం. ఇకపోతే టాలీవుడ్‌లోకి వచ్చిన కొత్త సినిమాల గురించి మాట్లాడుకుంటే ఎందుకు వీటి గురించే మాట్లాడుకుంటున్నాం అంటే, అసలు వీళ్ళు మళ్ళీ సినిమాలు చేస్తారా? చేయరా? అనే లిస్ట్‌లోనే ఉన్నాయి. సేమ్ ఇప్పుడు 'మంచు వాళ్ళ ఫ్యామిలీ' కూడా ఇంతకుముందు జరిగినటువంటి ఫెయిల్యూర్స్ అన్నీ చూసిన తర్వాత 'సన్ ఆఫ్ ఇండియా' కానివ్వు, 'మోసగాళ్ళు' కానివ్వు, ఇంకా ఏవో మోస్ట్‌లీ అంటే ఈవెన్ 'జిన్నా' మంచి టాక్ వచ్చినప్పటికీ కొంచెం అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. 'ఆచార్య అమెరికా ఆత్ర' కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సరే బోల్తా కొట్టింది. అంటే కలెక్షన్స్ పరంగా. సో, వాళ్ళకైనా సరే కన్నప్ప ఒక ఇదని చెప్పుకోవచ్చు. సేమ్ మళ్ళీ ఎందుకు 'కల్కి' టాపిక్ అంటే 'కల్కితో' వీళ్ళందరికి మళ్ళీ ఒక ఉత్సాహం అనేది వచ్చింది. అంటే చరిత్రని చెబితే పర్వాలేదు జనాలు ఎలాగైనా చూస్తారు అని. నెక్స్ట్ అలాగే ఇప్పుడు 'శాకుంతలం' ఫెయిల్యూర్‌తో 'గుణశేఖర్' అట్టడుగున పడ్డాడు అని అందరూ అనుకున్న టైంలో 'యుఫోరియా' అనే కొత్త ఎలిమెంట్‌తో ఆయన మళ్ళీ ముందుకొస్తున్నాడు. ఆల్రెడీ 'ప్రతాపరుద్రుడు' సినిమా అనౌన్స్ చేసిన తర్వాత మన 'రానాతో' ఏది మన 'రుద్రమదేవి' సీక్వెల్ దానికంటే ముందు 'శాకుంతలం' వచ్చింది. కానీ 'శాకుంతలం' ఎలాంటి టాక్ ఉన్నా పర్వాలా. అంటే 'శాకుంతలం' గురించి మళ్ళీ మాట్లాడుకుంటే టాపిక్ వచ్చింది కాబట్టి మనం కార్టూన్స్ చూస్తున్నాము. అలాగే కథలు వింటున్నాం. తెర రూపంలో చూడడానికి ఇబ్బంది ఏముంది? అందరూ కథేంటో తెలుసుకోకుండా దాంట్లో లోపాలు వెతకడం స్టార్ట్ చేస్తున్నప్పుడే సినిమా మనకసలు ఎక్కదు. ఆ విధంగా అన్ని లోపాలు మొత్తం ఇది లేదు, అది లేదు, ఇది ఆ సినిమాలో ఉంది, ఇది ఈ సినిమాలో ఉంది అని అన్నీ ఏవేవో చెప్పుకుంటూ లాస్ట్ సినిమా చూసే టైం దానికి కేటాయించకపోగా ఎప్పుడైతే థియేటర్ నుంచి బయటకు వస్తారో అది బాలేదు, ఇది బాలేదు, అసలు నాకేం ఎక్కలేదు అంటారు. అంటే వీళ్ళకి బేసికల్లీ అది ఎలా చూడాలో కూడా చేత కాదు సినిమాని అని అనుకోవచ్చు. అఫ్‌కోర్స్ ఉంటాయి. అంటే క్వాలిటీని బట్టి ఇప్పుడు ఈవెన్ 'రుద్రమదేవి' సినిమా అయినా సరే 'టైగర్ నాగేశ్వరరావు' అయినా సరే ఆ విజువల్ మనకి చూపించాలి అంటే కొంచెం ఇబ్బంది పెడతాయి వీఎఫ్ఎక్స్. ఎందుకంటే దాన్ని ఇంకా బాగా చూపియాలంటే బోలెడంత అంత ఖర్చు అవుతది. ఆ ఖర్చుని ఆ హీరో మోయగలడా? ఆ మార్కెట్ రాగలదా? అనే అంచనా వేసుకొని పర్వాలేదులే జనాలు చూస్తారన్న కాన్ఫిడెన్స్‌తోనే వాళ్ళు తీస్తారు. కానీ మనమే దాన్ని చూడకుండా అష్టమైన వంకలన్నీ పెడతాం. ఇప్పుడు 'ఉఫోరియా' పక్కన పెట్టేస్తే నెక్స్ట్ 'బెల్లంకొండ' శ్రీనివాస్. ఈ అబ్బాయిది కూడా పాపం అన్నదమ్ములిద్దరూ హీరోలుగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినప్పటికీ తమ్ముడు పర్వాలేదు అనిపించగా అన్నయ్య భారీ భారీ సినిమాలతో వస్తున్నాడు. మొన్న కూడా నార్త్‌లో తనకేదో క్రేజ్ ఉంది. అదేదో సినిమా బోలెడన్ని వ్యూస్ వచ్చాయి కదా అని చెప్పేసి 'ఛత్రపతి' తీయడానికి ట్రై చేశారు మన వినాయకే డైరెక్టర్. కానీ ఆ 'ఛత్రపతి' సినిమా కూడా బోల్తా కొట్టింది. మళ్ళీ తెలుగులో ఇంకేం సినిమాలు ఉంటాయి అనుకునే టైంలో ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. మొత్తానికి 'బెల్లంకొండ సాయి శ్రీనివాస్' కూడా మళ్ళీ బయటకొచ్చాడు. అంటే 'కల్కితో' చాలామంది కళ్ళు తెరుచుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే సినిమా ఎలా ఉన్నా సరే మనం ఏదైనా సరే కొత్త విషయం జనాలకి చెప్పాలి అనుకుంటే మంచి, చెడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఎలాగో ఆడియన్స్ వస్తారన్న నమ్మకం వాళ్ళకి కలిగింది. ఈవెన్ 'గుణశేఖర్' కూడా మేబీ అందుకే ధైర్యం చేశారు. మళ్ళీ నిర్మాత ఆయనే 'నీలిమ గుణశేఖర్.' వీళ్ళిద్దరూ కలిసి కూడా సినిమాలు చేస్తున్నారు. సో 'ఉఫోరియా' ఎలా ఉండబోతుంది అండ్ అలాగే 'బెల్లంకొండ సాయి శ్రీనివాస్' సినిమా ఎలా ఉండబోతుంది, వీళ్ళందరికంటే ముందు వచ్చే 'కన్నప్ప' ఎలా ఉండబోతుంది, ఇవన్నిటి గురించి కూడా తెలుసుకోవాలంటే వాటి రిలీజ్ టైం వరకు ఆగాల్సిందే. థాంక్ యూ సో మచ్.